అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఎందుకు మారింది అన్నది ఒక ప్రశ్నగా మారింది. అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం 72.37%గా నమోదైంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పదవీ కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అంటే 2027లో ఈ ఎమ్మెల్సీ పదవి ముగిస్తుంది. అయితే కేవలం 3 సంవత్సరాల పదవి కాలం ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 3 పార్టీలు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అంటే, ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉంది. పైగా నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దాదాపు 33 మంది ఎమ్మెల్యేలు ఈ 3 జిల్లాల్లో నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంతేకాకుండా 7 మంత్రులు, అంటే 3 మంత్రులు ఖమ్మం నుంచి, నల్గొండ, వరంగల్ నుంచి చెరో 2 మంత్రులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా నెగ్గాలని, ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఇక్కడ నెగ్గి ప్రజా మద్దతు తమకే ఉందని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మరో పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్పుకుంటూ ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్ తన మాస్టర్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ నుంచి తమ పార్టీలో చేరినటువంటి రాకేష్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. అయితే ఇదివరకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న మరియు కోదండరాంలకు కూడా మంచి ఓట్లు పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి 2వ ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సేమ్ అలానే 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా 2వ ప్రాధాన్యత ఓటు అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్కు వేసిన వాళ్ళు 2వ ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్కే వేస్తారని కేసీఆర్ చాలా బలంగా భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు కూడా 2వ ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్కే వేస్తారని కేసీఆర్ లెక్కలు కట్టారు. ఎందుకంటే బీజేపీలో పనిచేసి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి తమ అభ్యర్థి కాబట్టి ఎంతో కొంత బీజేపీ ఓటర్లు రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓటుతోనైనా సరే ఇక్కడ నెగ్గాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలనుకుంటుంది అంటే, ఇది వారికి సిట్టింగ్ స్థానం కావడం, అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని చెప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కనుక ఎలాగైనా సరే ఇక్కడ నెగ్గాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. తామే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమని, రాబోయే రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక మరో పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్థానాన్ని చాలా కీలకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇక్కడ 4వ స్థానంలో నిలిచినప్పటికీ కూడా ఈసారి మాత్రం కొంత పాజిటివ్ ఓటింగ్ తమ వైపు ఉంటుందని బీజేపీ భావిస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. అంతేకాకుండా ఎడ్యుకేటర్స్ ఎప్పుడు కూడా తమతోనే ఉంటారని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిన నేపథ్యంలో ఇదివరకు బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపుతారని బీజేపీ లెక్కలు కడుతుంది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ కీలక నాయకులందరూ కూడా
బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఈసారి ఇక్కడ బీజేపీ గెలుస్తుందని, పార్లమెంట్ ఎన్నికల విజయాన్ని తాము కంటిన్యూ చేస్తామని బీజేపీ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీకి కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని 2029 ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఈ 3 పార్టీ అభ్యర్థులతో పాటు ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ సార్ కూడా తాను చాలా ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జియో 46ను రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ లాగే మోసం చేస్తుందని అశోక్ సార్ చాలా ప్రధానంగా చెబుతూ వస్తున్నారు. ఈసారి నిరుద్యోగులు అందరూ కూడా, అంతేకాకుండా జియో 46 అలానే జియో 317 అభ్యర్థులందరూ కూడా తనకే మద్దతు తెలుపుతున్నారని అశోక్ సార్ తెలుపుతూ ఉన్నారు. అయితే అశోక్ సార్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బక్కా జడ్సన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది చూడాలి. జూన్ 5న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. జూన్ 7 ఈవినింగ్ లేదంటే జూన్ 8న పూర్తి ఫలితాలు బయటికి వచ్చి ఎవరు గెలుస్తారు అనేది తెలుస్తుంది. అయితే ఈ 3 పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తమ పట్టు అలానే కొనసాగుతుందని చెప్పుకుంటుంది. అలానే బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో తమ ప్రభుత్వాలే ఏర్పడతాయని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.